నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా. అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. తల్లి గర్భమున రూపందకమును పే సేవకు ఎన్నుకొని పిలువగా, తల్లి గర్భమున రూపందకమును పే సేవకు ఎన్నుకొని పిలువగా. తన మన ఆత్మల అర్పణ చేయగా, శుభహారతులు అరియగా. పరిశుద్ధాత్మతో అభిషేకించగా, పరిశుద్ధాత్మతో అభిషేకించగా. నీ అర్చన చేయగా వచ్చాము స్వామి, నీ అర్చన చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పాశం అంతోని రెడ్డి మరియు కీర్తిశేషులు సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు పాశం వారి కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. తిరుపతి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న వై కనిష్కకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని జేసు తిరుహృదయం పేరిట డాక్టర్ వై ప్రసన్నరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటూరు విశ్రాంత పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 గాలిబాలి తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత దేవాలయం 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న జోసెఫ్ అన్విత్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ తాతయ్య, అమ్మమ్మ జార్జ్ మరియు మాధురి, అమ్మ అమల, అన్నయ్య అవిక్, పిన్నిలు బాలజ్యోతి, ప్రీతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తాతినేని శృతికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ అనుపమ చౌదరి, వి రంగారావు, చైతన్య తాతినేని, క్రిష్, మైరా కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం బొడవడ జమ్మవరం విచారణ,
కురువటి అరుణ్ కుమార్ గారి 5వ వర్ధంతి సందర్భంగా వీరికి మరియు బెజ్జం మరియదాసు, రాయప్ప, లూర్దమ్మ, కొణతం చెన్నయ్య, కురువటి స్వామినాథం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కురువటి రాయప్ప, స్వరూపారాణి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం బొంగరాల బీడు విచారణ. గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ సంగాబత్తుని జాన్ సుధాకర్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని సేవలో మరింతగా వాడబడాలని దాసరి శౌరిరాజు, జోస్విన్, సంగాబత్తుని అగస్తీను, మేరీ, సాగర్, మాధవి, నిఖిల్ జేవియర్, క్రిస్ జేవియర్, ఆరోన్ పాల్ జేవియర్, జోసఫ్ తనయ్, జెస్సీ జోస్ఫిన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనకెంతో సుదినం, పవిత్ర దినం, మహా ఆనందకరమైన వేళ. నేడు తన జన్మదినోత్సవం జరుపుకుంటున్న మన ప్రియతమ పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 గాలిబాలి తండ్రి గారు, గుంటూరు కడప విశ్రాంతి పీఠాధిపతులు. తండ్రి గారు 86 సంవత్సరాలు ముగించుకొని 87వ సంవత్సరంలోనికి అడుగిడారు. అందుకు గాను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. మరి ముఖ్యంగా దయగల సర్వేశ్వరుడు తండ్రి గారికి ఆయురారోగ్యం దయచేయమని, తలంపుల ఉద్దేశాలను ఫలింపచేయాలని ప్రార్థించుతాం. మరి ముఖ్యంగా ఈ దివ్యబలి పూజను తండ్రి గారిని సమర్పించవలసిందిగా ప్రేమతో ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరి సహోదరులారా, ఈ దినం పవిత్రమైన పండుగ దినం. నా జన్మదినోత్సవాన్ని ఈ దినం ప్రత్యేకంగా జరుపుకుంటున్నాను. 86 సంవత్సరాలు ముగిసి 87వ సంవత్సరంలో అడిగేటటువంటి శుభ సందర్భంలో ప్రభు నాపై కురిపించినటువంటి పలు రకాల దీవెనలను స్మరించుకుంటూ ఆ ప్రభునకు మరి తల్లికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే సమయంలో ఈ సుదీర్ఘ కాలంలో అనేక మంది తమ సహకారాన్ని నా పరిచర్యలో అందించి ఉన్నారు. పలువురు పలు విధాలా సహకరించి ఉన్నారు. వారందరినీ కూడా ప్రభు దీవించమని వారికి నా వందనాలు తెలుపుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. అలానే రాబో కాలంలో నా ప్రభు నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి తన సేవలో వినియోగించుకోమని ప్రార్థిస్తూ సమాధానంతో జీవించినట్లు నాకు ప్రత్యేక వరాన్ని, ముఖ్యముగా ప్రభు వాక్కులో జీవాన్ని పొందేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా వేడుకుందాం. మనం చేసినటువంటి తప్పిదల పాపలను తలంచుకొని దేవుని మన్నింపు కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను నొప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనేకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనతి జీవనకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనీలలో కోరిదము, మీ దయనీలలో కోరిదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనతైక సుతుడా, ఏలినవార, పిత ప్రియ సూత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనీలలో కోరిదము, మీ దయనీలలో కోరిదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం.
పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము మా గౌరవప్రదమైన ఆది స్థితికి చేర్చిన శుభకార్యమును ఈ వార్షిక మహోత్సవం ద్వారా మేము స్మరించుకున్నట్లు చేసితివి. క్రీస్తు పాడు మేము నూతనమగు నమ్మికను మాలో చిగురింపజేసితివి. ఈ దివ్యారాధనలో మేము స్మరించుకొనుచున్న రక్షణము మా జీవితంలో ఒక మరపురాణముగా మారునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము నుంచి 37వ వచనము వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన అపోస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనుటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తులుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. సైప్రాసు దేశమున జన్మించిన లేవీయుడగు యేసోబు అనువాడు ఒకడు ఉండెను. వానిని అపోస్తులు బర్నబా అని పిలుచుచుండిరి. బర్నబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థం. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తుల పాదముల చెంత పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. ప్రభువు రాజు అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు అతడి ప్రభావం వలె వస్త్రములను ధరించెను. ప్రభువు రాజు అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ ప్రభువు రాజు అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు అతడి ప్రభావమును వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను. అది చలింపదు. ప్రభు నీ సింహాసనము అనతి కాలము నుండి స్థిరముగా నిలిచియున్నది. నీవు అనతి కాలము నుండి ఉన్నవాడవు. అందరూ ప్రభువు రాజు అతడు ప్రభావము వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు అతడు ప్రభావము వస్త్రము వలె ధరించెను. ప్రభు
నీ శాసనములు ఎన్నంటికి మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగ్గియున్నది. అందరూ ప్రభువు రాజు, అతడు ప్రభావము వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు, అతడు ప్రభావము వస్త్రము వలె ధరించెను. భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో, కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో, నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి, ఆరాధించండి. నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి, ఆరాధించండి. కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో, నా హృదయ స్పందన, నా జీవన గాథ, నా హృదయ స్పందన, నా జీవన గాథ, నా మానస మందిరం నా ప్రియమైన యేసుదే, నా మానస మందిరం నా ప్రియమైన యేసుదే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, నీవు మరలా జన్మింపవలెనని నేను చెప్పినందువలన నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్ల వీచును, నీవు దాని శబ్దమును వినుదవే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అటులన్నే ఉండును అనెను. ఇది ఎట్లా సాధ్యమగును అని నికోదేము అడిగాను. అందుకు యేసు, నీవు ఇశ్రాయేలు బోధకుడవైండివి దీన్ని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, కానీ మా సాక్ష్యం మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్మట్లేదు, ఇక పరలోక సంబంధమైన విషయములను చెప్పినా ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగవచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడనూ పరలోకమునకు ఎక్కిపోలేడు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమెత్తను ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలేను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు నందు ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవునికి చిహ్నంగా
మనం దీపాన్ని ఉంచుతూ ఉన్నాం. దేవాలయంలో ఎప్పుడు కూడా దీపం వెలుగుతూ ఉన్నదంటే అది ఒక చిహ్నం. దేవుడు అసలు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సూచించడానికి దీపాన్ని వెలిగించి రాత్రింబవళ్ళు ఉంచుతూ ఉన్నా. సో దీపానికి, దీపం అనగా అగ్ని, దేవునికి చిహ్నం అగ్ని. ఎవరైనా అడిగినట్లయితే ఎందువలన అగ్ని దేవునికి చిహ్నంగా ఉన్నదని ప్రశ్నించినట్లయితే మనం ఇవ్వవలసినటువంటి సమాధానం బైబిల్లో పొందుపరచినటువంటి సమాధానం, దేవునిలో ప్రేమ ఉంది, అదే సమయంలో కోపం కూడా ఉంది. అనగా దేవుడు ప్రేమాగ్ని, అదే సమయంలో కోపాగ్ని కూడా. ప్రేమ కోపం రెండు కలిసి ఉన్నాయి. అందుకే ప్రేమకు సూచన అగ్ని, కోపానికి సూచన అగ్ని. ఆ రెండు దేవునిలో ఉండటం వలన దేవునికి అగ్ని సూచనంగా రూపొందింది. అన్ని మతాల్లో, దాదాపు చాలా మతాల్లో దేవునికి అగ్ని సూచనగా నిలిచింది. అయితే అగ్ని, దేవునిలో ఉన్నటువంటి ప్రేమాగ్ని, అదే సమయంలో కోపాగ్ని, ఈ రెంటి మధ్య తారతమ్యం తెలుసుకోవడం చాలా అవసరం. ప్రభువునందు ప్రేమాగ్ని ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని, అదే సమయంలో ఆ కోపం అనేది చాలా చాలా తక్కువ పాడులో ఉంటుందని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఉదాహరణగా 103వ కీర్తనలో ఇలా ఆలకిస్తున్నాం. 103వ కీర్తన 8, 9, 10 వచనాలు. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమానిధి. ఆయన మనలను నిత్యము చివాట్లు పెట్టడు, మన మీద కలకాలము కోపపడడు. మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపుడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపుడు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా ఉండును. ప్రేమైన సహోదరి సహోదరులారా, తండ్రి తన కుమారుడిపై కోపించినప్పుడు, ఆ కోపాగ్ని అనేది రగిలినప్పుడు అది ప్రేమతో కూడినటువంటి అగ్ని, కోపాగ్ని. ఆ కోపంలో ప్రేమ దాగి ఉంది. తన కుమారుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి దండిస్తున్నాడు, సరిదిస్తున్నాడు. తప్పుదోవలో పట్టినప్పుడు ఆ విధంగా తీసిదిస్తున్నాడు. తండ్రిలో ప్రేమ లేకుండా కేవలం కోపం అనేది తన బిడ్డల పట్ల ఉండదు. దండించినప్పుడల్లా ప్రేమతో కూడినటువంటి దండన, కోపం. అదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మరొక చోట, ఉదాహరణగా నిర్గమకాండం 34వ అధ్యాయం 6, 7 వచనాల్లో ప్రేమకు కోపానికి దేవునిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనకు వేరొక ఉపమానం ద్వారా వివరిస్తున్నారు. ప్రభువు ప్రేమ మన ప్రజల పట్ల 1000 తరముల వరకు ఉంటే, అదే సమయంలో
ప్రజలు తప్పిదాలు చేసినప్పుడు వారి పట్ల కోపం, శిక్ష అనేది 3-4 తరముల వరకు ఉండునని బైబిల్ గ్రంథంలో మనం ఆలకిస్తున్నాం. అనగా ఈ ఉపమానం ద్వారా ప్రభువులో ఉన్నటువంటి ప్రేమ, కరుణ, దయ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నట్లు, మనం తప్పిదాలు చేసినప్పుడు, పాపాలు కట్టుకున్నప్పుడు మన పట్ల ఆయనకున్నటువంటి కోపం, విధించే శిక్ష అనేది చాలా పరిమితంగా ఉంటుందని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. కనుక సహోదరి సహోదరులారా, అదే విషయాన్ని మరొక చోట సంఖ్యాకాండంలో 21వ అధ్యాయం 7-8 వచనాల్లో వేరొక సంఘటన, దాని గురించి ఇదను సువార్త పఠనంలో కూడా ప్రస్తావించబడ్డది. ఎడారిలో మోషే దైవప్రజలను నడిపించుకొని పోయేటువంటి కాలంలో ఒక సందర్భంలో ప్రజలు విసిగిపోయి, అలసిపోయి, ఎన్నో ఇక్కట్లకు గురి అయి ఇక భరించలేక మోషేను దూషించడం, ప్రభువుని తప్పుపట్టడం, ప్రభు పట్ల గుణగటం అనేది చేశారు. అప్పుడు ప్రభువు కోపించి వారిపై విషసర్పాలను పంపి ఆ విధంగా వారిని శిక్షించారు. ఆ బాధలో వారు మోషేకు మొరపెట్టుకున్నారు, మమ్మల్ని క్షమించమని ప్రభువుని ప్రాధేయపడ్డారు. అప్పుడు ప్రభు మోషేకి చెప్పినది ఏమిటంటే, నీ ఒక గడిపైన విషసర్ప ప్రతిమను పెట్టి ఈ బాధితులంతా ఆ ప్రతిమను, గడిపై ఉన్నటువంటి ప్రతిమను చూసినప్పుడు వీరు మరలా జీవాన్ని పొందుతారు, స్వస్థతను పొందుతారని ప్రకటించారు. మోషే ఆ విధంగా చేశాడు. గడిపైన సర్ప ప్రతిమను పెట్టి బాధితులంతా కూడా ఆ ప్రతిమ వైపు, శిలువ వైపు చూడమన్నాడు. ఆ విధంగా విశ్వాసంతో వారు ఆ ప్రతిమ వైపు చూసినప్పుడు జీవాన్ని పొందారు, బాధ విముక్తిని పొందారు. దీనిలో గూఢార్థం అనేది ఉంది. జీవితంలో మనమంతా కూడా పలు సందర్భాల్లో బాధితులం. సర్పకాటు కాకపోయినా అలాంటి కాటు అనేది మనకు కలుగుతూ ఉంటుంది. వ్యాధి కావచ్చు, లేక పెద్ద సమస్య కావచ్చు, లేక పేదరికం కావచ్చు, లేక ఉద్యోగం లేక బాధపడుతూ ఉండవచ్చు, పంట నష్టం కావచ్చు. ఇలా ఎన్నో విధాల మనకు ఆ సర్పకాటు, ఆ బాధలు అనేవి కలుగుతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో మనం చేయవలసినది విశ్వాసంతో వేరొక గడె, అదే సిలువ. పూర్వవేదంలో ఉన్నటువంటి గడె నూతన వేదంలో యేసు సిలువకు చిహ్నం. యేసు సిలువను సూచిస్తుంది. దానిపై ఉన్నటువంటి ప్రతిమ యేసు ప్రభువును సూచిస్తుంది. కనుక మనం మన బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో సిలువపై వేలాడుతున్నటువంటి యేసును విశ్వాసంతో మనం చూసి అర్థించినట్లయితే ఆ బాధ విముక్తి కలుగుతుందని బైబిల్ గ్రంథంలో పలు సందర్భాలు మనకు బోధిస్తున్నాయి. ఉదాహరణగా ఒక స్త్రీ రక్తస్రావంతో 12 సంవత్సరాల పాటు బాధపడుతూ ఉంది. ఆ రక్తస్రావ బాధ తొలగించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎంతోమంది వైద్యులను సంప్రదించింది, ఎంతో డబ్బు వెచ్చించింది. అయినా కానీ ఏమాత్రం కూడా స్వస్థత సమకూర్చలేదు. చివరికి ఒకరోజు యేసు తన గ్రామానికి వచ్చినప్పుడు ఇక అన్నీ కూడా వదిలి యేసును సమీపించింది. చుట్టూ గుంపుగా జనం ఉన్నప్పటికీ కూడా ఆ గుంపులో సొరబడి యేసు వస్త్రాన్ని తాకింది.
విశ్వాసంతో తాకింది. అనగా యేసు వంక తన దృష్టిని మరల్చింది. అప్పుడు వెంటనే ఆమెకు స్వస్థత సమకూర్చింది. అనగా బాధల్లో ఉన్నవారు విశ్వాసంతో యేసును సమీపించాలి. ఆ శిలువ వేలాడుతున్నటువంటి యేసు, జీవాన్ని ప్రసాదించే యేసు, బాధావిముక్తిని కలిగించే యేసు. అలానే వేరొక స్త్రీ, కరణీయ స్త్రీ, తన కుమార్తెకు దయ్యం పట్టింది. ఆ దయ్యాన్ని వదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఏమాత్రం కూడా కుదుటపడలేదు. ఒకరోజు యేసు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ స్త్రీ, అన్యురాలైనటువంటి ఈ స్త్రీ వెంటబడ్డది. ప్రభుని అర్థించింది. అయితే యేసు ఏమాత్రం కూడా స్పందించకుండా సాగిపోతూ ఉన్నారు. వెంటబడ్డది, ఇంకా వెంటబడ్డది. అయితే యేసు, నేను ఇజ్రాయేలీ ప్రజలకు మాత్రమే పంపబడ్డానని చెప్పారు. అయినా కానీ ఆమె పట్టు వదలకుండా ఇంకా యేసును అర్థిస్తూ ఉంది. యేసు అన్నారు, పిల్లలకు కేటాయించినటువంటి రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు వేయతగదన్నారు. అనగా ఇజ్రాయేలీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి దీవెనలు అన్యులకు ఇవ్వకూడదన్నారు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ప్రభు, ఆ బల్ల మీద ఉన్నటువంటి రొట్టె ముక్కలు పిల్లలు తినుచుండగా బల్ల క్రింద పడినటువంటి మొక్కలు ఉన్నాయి, వాటిని కుక్క పిల్లలు తింటూ ఉన్నాయి. అలానే మాకు కూడా ఆ రొట్టె ముక్కలను ప్రసాదించమని ఆ తల్లి అర్థించింది. అందుకు యేసు ఎంతో ఆశ్చర్యం చెంది, ఇలాంటి విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలేదు అని పలికి తన కుమార్తెకు వెంటనే స్వస్థతను సమకూర్చారు. ఆ తల్లి యేసు వంక చూచి యేసును సమీపించి విశ్వాసంతో పదే అర్థించడం వలన తనకు కుమార్తెకు స్వస్థత కలిగింది. అలానే ప్రియమైన సహోదరులారా, యోబు జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. జీవితం అంతా కూడా దుర్భరమైంది. వ్యాధితో ఎంతో బాధపడుతూ ఉన్నాడు. శరీరం నిండా పుండ్లు, ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో ప్రభువును ఉద్దేశించి, ప్రభు, నేను ఏమి చేశాను? నేను ఏ తప్పు చేశాను? ఎందుకు నాకు ఈ శిక్ష, ఈ బాధలు, ఈ కష్టాలు అని అరిచాడు, ప్రాధేయపడ్డాడు. అయితే దాని తర్వాత విశ్వాసాన్ని నిలుపుకొని ప్రభు వంక చూసినప్పుడు తాను పలికినటువంటి పలుకులకు సిగ్గుపడ్డాడు, పరితపించాడు. ప్రభు అతన్ని స్వస్థత సమకూర్చి తాను పోగొట్టున్న ఆస్తిపాస్తులకు రెట్టింపుగా అతనికి ప్రసాదించారు. ఈ విధంగా సహోదరులారా, బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. కనుక మనం మన సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో అధైర్యము చెందక విశ్వాసంతో, నమ్మికతో ఈ జూబిలీ సంవత్సరంలో నమ్మిక అనేది మన జీవితంలో వర్ధిల్లాలని పరిశుద్ధ పాప గారు బైబిల్ గ్రంథం బోధించేటువంటి విషయాన్ని పదే మన ముందు ఉంచారు. నమ్మకాన్ని కోల్పోకూడదు. నమ్మకం కోల్పోయినప్పుడు ఆత్మహత్యలకు పాల్పడటం, జీవితంలో అనేక అనర్థాలు కొని తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. విశ్వాసము, నమ్మికతో యేసు వంక చూడాలి, ప్రభును సమీపించాలి, అర్థించాలి. ఆయన కరుణామయుడు, దయామయుడు, ప్రేమనిధి కనుక మనల్ని విడిచిపెట్టడు, విడనాడడు, తప్పకుండా మనకు సహకరిస్తారు. అందుకే 145వ కీర్తనలో ఒక విషయాన్ని మనం ఆలకిస్తున్నాం. ఆయన 145వ కీర్తన 18, 19 వచనాలు.
ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి దాపులోనే ఉండును. తన పట్ల భయభక్తులు చూపు వారి కోరికలు తీర్చును. వారి మొరలు ఆలించి వారిని రక్షించును. కనుక సహోదరి సహోదరులారా, ప్రభువును మనం సమీపించాలి, మొరపెట్టుకోవాలి. కేవలం అడగటం మాత్రమే కాదు, పదే పదే మొరపెట్టుకోవాలి. తప్పకుండా చిత్తశుద్ధితో విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థనను ప్రభు ఆలకించి, మన మొరను ఆలకించి మనకు స్వస్థతలను, జీవాన్ని ప్రసాదిస్తారు. అటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ పూజలో ప్రార్థిస్తున్నాం. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీశ్రవ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వరా, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవితమందు మాకు భాగమును దయచేస్తున్నావు. నీవు తెలియజేయ సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితంలో మార్చుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుట ఈ పాస్కా క్రీస్తు బలి అని ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మయపరచుడయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. ఇతడు తన మరణము చేత మా మరణము ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవన ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కాలంతో నింపబడి నిన్ను స్తుతిస్తున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళమును నీ మహత్మనకు నిరతముకుని ఆడేట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి.
మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. ప్రభువు నామమునా పెంచేయువారు ధన్యులు, ప్రభువు నామమునా పెంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ద్వారా ఈ కానుకలను ప్రసిద్ధపరచ బ్రతిమాలుతున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆయుధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారణకై ధారపోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. పూలాంటిని కఠినల గారిని గురువందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము.
మా అందరిపై దయచూపి దేవుని కనితలకి మరి అమాతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మయపరుచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందుండుడు మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మాయనము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహములను పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సరదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నన్ను పాత్రనే కాను, కానీ మీరు ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం నా దేహం, జీవన పానము నా హృదయం, నన్నులో కొనగా నిత్యానందం, నీలో విరియును నిరంతరం, నీలో విరియు నిరంతరం. ఆత్మల కాపరినే నేగా, ఆర్తులాప్తుడనే నేగా, ఆత్మల కాపరిని నేగా, ఆప్తులార్హుడనే నేగా, జీవన జ్యోతి నేనేగా, జీవన జ్యోతి నేనేగా, ఈవుల దాత నేనేగా, ఈవుల దాత నేనేగా. జీవాహారం నా దేహం, జీవన పానము నా రుధిరం, నన్నులో కొనగా నిత్యానందం, నీలో విరియును నిరంతరం, నీలో విరియును నిరంతరం. జీవాహారం నా దేహం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గాహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాప స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలిగినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు వారు ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఆశ్రయించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము.
ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. నీ ప్రజల సేవలో స్థిరపరచి నీ కృపతో బలపరచావు. నీ ప్రజల సేవలో స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము.